రామని చేనేమి కాదుగా, రామని చేనేమి కాదుగా, రామని చేనేమి కాదుగా, సీత భామకైనా చెప్ప రాదుగా, రామని చేనేమి కాదుగా, సీత భామకైనా చెప్ప రాదుగా, రామని చేనేమి కాదుగా. సామాన్యులు నన్ను సకల బాధలు బెట్ట, సామాన్యులు నన్ను సకల బాధలు బెట్ట, నా మొరాలకించి మోమైన చూపవు, సామాన్యులు నన్ను సకల బాధలు బెట్ట, నా మొరాలకించి మోమైన చూపవు, రామని చేనేమి కాదుగా, సీతా భామకైనా చెప్ప రాదుగా, రామని చేనేమి కాదుగా. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన కూడాను రామదాసు కీర్తనే. ఆనందభైరవి రాగంలో పాడి వినిపించారు మనకి అనురాధ గారు. నిన్న మనం యోగ వాసిష్టంలో ఈ కర్కటి రాక్షసి ఎవరైతే ఉందో ఆ పెద్ద శరీరం తగ్గిపోయి సూచి అంత శరీరం కావాలి అంటూ బ్రహ్మదేవుడిని కోరిన కోరిక ప్రకారం ఆవిడ చిన్నగా తయారవడం, సూచి అంతా తయారవడం, ఆ తర్వాత ఆవిడ మళ్ళీ తపస్సు చేసి జ్ఞానం పొందిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యే ఆవిడికి ఒక వరాన్ని ఇవ్వడం కూడాను జరిగింది మనకి. మరి ఈ బ్రహ్మరాక్షసి కర్కటి ఆ వరాన్ని ఏ విధంగా స్వీకరించింది అన్నది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. బ్రహ్మదేవుడి మాటల మీద కర్కటికి ఇష్టం కలగలేదు, ఆ ఇష్టము కలగలేదు, విను ఊరుకుంది. ఇక ఆ శరీరం క్రమంగా పెరిగి 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 పూర్వంలాగానే కొండంత ఆకారం తయారైపోయింది. ఆమె ఆ శరీరంతో అక్కడే కూర్చుని 6 మాసాల పాటు ధ్యానంలో ఉండిపోయింది. అప్పుడు ఆవిడికి ఆకలి వేసింది, కానీ ఆమెకి అన్యాయంగా బ్రతకడం ఇష్టం లేకపోయింది. ఏం చెయ్యాలా అని మదనపడుతూ ఉండగా ఆకాశంలో ఉన్న వాయుదేవుడు ఇది గమనించి ఇలా అన్నాడు, ఓ కర్కటి, నువ్వు మూఢులకు జ్ఞానబోధ చెయ్యి. మహాత్ముల స్వభావం అదే కదా మరి. నువ్వు ఆత్మతత్వం బోధించినా సరే ఎవడికి అది పట్టదో, ఎవడికి దాని మీద అభిరుచి పుట్టదో వాడు ఆత్మనాశనం కోసమే పుట్టుంటాడు. అందువల్ల వాడిని తినడం న్యాయం అవుతుంది, అది నీకు న్యాయమైన ఆహారం కిందకు వస్తుంది అంటూ చెప్పారు. వాయుదేవుడి మాటలు ఈ కర్కటికి చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ఆ చుట్టుపక్కల్లో మనుషుల కోసం వెతకసాగింది. అది కొంత దూరం పోయేసరికల్లా సస్య సమృద్ధంగా ఉన్న కిరాతరాజ్యం ఒకటి కనబడింది. ఇంతలో చీకటి పడింది. ఆ నగరంలో విక్రముడు అనే కిరాతరాజు ఉన్నాడు. రాత్రి మంత్రిని వెంటబెట్టుకుని ఊరెంబడి తిరుగుతున్నాడు. వాళ్ళు ఏ దొంగతనానికో బయలుదేరినట్టు కర్కటికి అనుమానంగా అనిపించింది. కర్కటి వాళ్ళని చూసి ఇలా అనుకుంది, వీళ్ళు మూర్ఖులు, ఆత్మజ్ఞానం లేనివాళ్ళు, వీళ్ళు బతకడం కంటే చావడమే మేలు. ఇలాంటి వాళ్ళను చంపడం కోసమే బ్రహ్మ మమ్మల్ని సృష్టి చేశాడు కనుక వీళ్ళని తప్పక మింగేయాలి అనుకుని కొంప ముంచి వీడికి ఆత్మజ్ఞానం ఉంటే అమ్మో అప్పుడు వీళ్ళని చంపరాదు కనుక ముందరే పరీక్షించడం మంచిది అనుకుంది తనలో తానే. కర్కటి ఇలా ఆలోచించి పెద్దగా గర్జించి ఇలా అంది, ఒరే ఎవర్రా మీరు, చూడగా అజ్ఞానుల్లా ఉన్నారు, నాకు ఆహారం కాబోతున్నారు, జాగ్రత్త అంది. అది విని రాజు ఇలా అన్నాడు, ఏయ్ భూతమా, నువ్వెవరివి, ఎక్కడుంటావు, నీ రూపం చూపించు, నీ మాటలకు ఎవడు భయపడతాడు, నీ శక్తి చూపించు, బయటికి రా, నీకేదన్నా కావాల్సి ఉంటే కోరుకో ఇస్తానన్నాడు. రాజు మాటలు కర్కటికి నచ్చాయి. దాంతో తన రూపాన్ని బయటపెట్టి వికట్ట అట్టహాసం చేసింది అది. కానీ ఆ రాజు మంత్రి కూడాను ఏమాత్రం భయపడలేదు. మంత్రి ఇలా అన్నాడు, ఓ మహారాక్షసి, ఎందుకు ఈ ఆర్భాటం, ఈ కోపం ఎందుకు? మా ధైర్యం అనే గాలి ముందర నీలాంటి పురుగులు చాలా ఎగిరిపోయాయి. ఆడంబరాలు ముఖ్యం కాదు, కార్యసాధన ముఖ్యం.
కార్యసాధన కావలసిన వాడు మొదట సామోపాయంతోనే మొదలుపెట్టాలి. అదే తెలివి కనుక నీకేం కావాలో చెప్పు. ఇంతవరకు మా దగ్గర కోరిన వాడు ఎవరూ కూడా వ్యర్థంగా పోలేదు అన్నారు. కర్కటి ఆ మాటలు విని లోపల ఆశ్చర్యపోయింది. వీళ్ళకి చావట్టే భయం లేకుండా ఉంది. వీళ్ళకి ఆత్మజ్ఞానం ఉందేమో కనుక వీళ్ళతో మాట్లాడి మరికొన్ని సందేహాలు తీర్చుకోవడం మేలు అనుకుంది. పైకి మాత్రం మిమ్మల్ని చూస్తే స్నేహబుద్ధి కలుగుతోంది కనుక మీరు ఎవరో వివరాలు చెప్పండి అంది. మంత్రి వెంటనే, ఈయన కిరాతరాజు, నేను మంత్రిని. నీలాంటి దుర్మార్గులను సంహరించడం కోసం రాత్రిపూట ఇలా తిరుగుతూ ఉంటాం. దుష్ట శిక్షణ చేయడం రాజులకు స్వధర్మం కదా అన్నాడు. అప్పుడు రాక్షసి అంది, రాజా, నీ మంత్రి చాలా దుర్మార్గుల్లా ఉన్నాడే. ఇలాంటి మంత్రి ఉంటే రాజుకి అప్రతిష్ట. రాజు కీర్తి మంత్రి మీద ఆధారపడి ఉంటుంది. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు కనుక రాజు సద్గుణవంతుడై ఉండాలి. అలాంటి మంత్రినే పెట్టుకోవాలి. గుణాల్లో ఆత్మజ్ఞానమే ఉత్తమ గుణం. అసలు ఆత్మవిద్య రాజవిద్య. అది ఉంటేనే రాజు సమదృష్టితోటి రాజ్యపాలన చేయగలుగుతాడు. కనుక ఆత్మవిద్య లేని రాజు, మంత్రి కూడా ఈ పదవులకి పనికిరారు. మీకు ఆత్మవిద్య ఉందో లేదో నాకు తెలీదు. ఉంటే మీకు మీ ప్రజలకు కూడా శ్రేయస్సే, లేకపోతే ఇద్దరికీ అనర్థమే. ఒకవేళ మీకు ఆత్మజ్ఞానం లేదని ఖాయమతే మీ ఇద్దరిని నేను మింగేస్తాను అంది. అని వెంటనే, నేను మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను, సరిగ్గా ఆలోచించి సమాధానాలు చెప్పండి. కోరికలు తీరుస్తామంటున్నారు కదా, ఇదే నా కోరిక అన్నాడు. ఆ మాటలు విన్న కిరాతరాజు అడుగు అనేశాడు. వెంటనే కర్కటి 72 ప్రశ్నలు వరుసగా వేసి పారేసింది. రాజా, నా ప్రశ్నలకు సరియైన సమాధానాలు ఇచ్చి నిన్ను నీ ప్రజలను కాపాడుకో అని బెదిరించింది. ఆమె వేసిన ప్రశ్నల ప్రవాహం ఇలా సాగింది. ఏకస్యానేక సంకస్య కస్యానోరంబుదేరివ అనంత బ్రహ్మాండ లక్షాణి లీయంతే బుద్బుదా ఇవ. ఒకే వస్తువు ఉంది, కానీ అది అనేక సంఖ్యల వస్తువుల్లా కనిపిస్తూ ఉంటుంది. అది అణువులాగా సూక్ష్మమైంది, కానీ సముద్రంలాగా అఖండమైంది. లక్ష బ్రహ్మాండాలు బుడగల్లాగా దీనిలో కలిసిపోతూ ఉంటాయి. అదేమిటి అని అడిగింది. ఇలా ప్రారంభమైన ఆ ప్రశ్న ప్రవాహం గడగడ సాగిపోయి మొత్తం 72 ప్రశ్నలు తేలిపోయాయి. కేనేద మాతతమనేక చిదేవ విశ్వం కిం సారయేవ మతి వల్గసి హంసీ పాసి కిందర్శనేన నా భవ్యస్యాథవా సదై నూనం భవ్యస్యామల దృగ్వాద న శ్వసాన్యై అంటూ ఇంకొక ప్రశ్న అనమాట. కోటానుకోట్ల జీవులు గల ఈ విశ్వాన్ని విస్తరింపజేసిన వాడెవడు? నువ్వు బ్రతుకంత వ్యవహారాలు చేస్తూనే ఉన్నావు. కొందరు చంపుతున్నావు, కొందరిని రక్షిస్తున్నావు. ఇదంతా ఏ సారం నీలో ఉండబట్టి చేయగలుగుతున్నావు. ఎవరి దర్శనం నీకు లభించడం బట్టి నువ్వు ఇలా నిర్మల దృక్పథుడివై భిన్నుడి కాకుండా జీవిస్తున్నావు. నువ్వు బ్రతికి ఉండాలనుకుంటే ఆ రహస్యం చెప్పు. ఇలా అడ్డు అడుపు లేకుండా 72 ప్రశ్నలు వేయడంలో కర్కటి రాక్షసి హృదయంలో కొన్ని నిగూఢ ఆలోచన ఉందన్నమాట. ఏమిటంటే, ఒకడు బ్రహ్మ విద్య నిష్ణాతుడైతే వాడు కేవలం వేదాంతిగా మాత్రమే ఉండడు. వాడి బుద్ధిశక్తి, ధారణాశక్తి, కార్య నైపుణ్యము అపారంగా వృద్ధి చెంది ఉంటాయన్నదే శాస్త్ర రహస్యం. బ్రహ్మ విద్యోపదేశం పొందే అర్హత ఉండాలంటే అలాంటి మేధా సంపద, అలాంటి కార్యదక్షత ఉండి తీరాలి. అందుకనే బ్రహ్మ విద్యార్థి అయి వచ్చిన నచికేతముని కుమారుడికి యమధర్మరాజు మునుముందుగా నాచికేత చయన అనబడే క్లిష్టాతి క్లిష్టమైన యజ్ఞ ప్రక్రియను ఏకధాటిగా ఉపదేశించాడు. నచికేతనుడు ఆ యజ్ఞ విధానాన్ని ఒకే వెనుకిల్లో ఏకసంధాగ్రహణం చేసి మళ్ళీ ఏకరువు పెట్టేసరికల్లా యమధర్మరాజు తృప్తిపడి ఇక కాదనలేక బ్రహ్మ విద్యోపదేశం చేశాడనమాట. అది కఠోపనిషత్తుల్లో ఉంది మనకి. ఈ కర్కటి రాక్షసు కూడా అదే ప్రక్రియలో ఈ కిరాతరాజు గారి బ్రహ్మ విద్యా సిద్ధి ఎలాంటిదో తెలుసుకోవాలనే సంకల్పంతోనే ఈ 72 ప్రశ్నలని ఏకదాటిగా సంధించేసింది. అలా ప్రశ్నల సరవర్షం కురిపించి రాక్షసి చివరిగా ఒకసారి గర్జించి, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి తీరు, నువ్వు నీ ప్రాణాలను దక్కించుకో. నా సందేహాలు తీరలేదో ఇక నువ్వు లేవు, నీ ప్రజలు లేరు, గుర్తుంచుకో అంది. ఈ పుడుగులకు ఎదుటి వాళ్ళిద్దరు ఏమీ జంకినట్లు కనిపించలేదు. కానీ వాళ్లలో మంత్రిగారు మాత్రం కొంచెం విసుగుపడ్డట్లుగా కనిపించారు. అందువల్లనేమో రాజుగారి కంటే ముందుగా తానే గొంతు విప్పాడు. ఇలా అన్నాడు, రాక్షస తల్లి, ఈ పాటి ప్రశ్నలకు మా రాజుగారి దాకా ఎందుకమ్మా, నేనే చెప్తా విను. ఏది ఏమైనా అన్ని పరమాత్మ తత్వానికి సంబంధించిన ప్రశ్నలే నువ్వు వేసేసావు, అందుకు సంతోషిస్తున్నాను నేను అని. 72 ప్రశ్నలు వేశావనే పేరు కానీ చాలా చోట్ల వేసిన ప్రశ్నలే వచ్చేసాయి.
కొన్ని చోట్ల మాటలు మార్చి పాత ప్రశ్నలే వేశావు, మరికొన్ని చోట్ల ఒక సిద్ధాంతం కింద ఉపసిద్ధాంతాలుగా గతార్థులైనటువంటి ప్రశ్నలు వేశావు. ఇలాంటి ఒకే రకపు ప్రశ్నలన్నీ ఒకే చోట చేసి సమాధానాలు చెప్పేస్తాను, నువ్వు జాగ్రత్తగా వినే అన్నాడు. మొదటి ప్రశ్నలో నువ్వు ఇలా అడిగావు, ఏకస్యానేక సంకస్యానోరంభుదేరివ అనర్థ బ్రహ్మాండ లక్ష్యాణి లీయంతే బుద్బుదా ఇవ అన్నావు. అంటే ఏమిటి? ఒకానొక పదార్థం ఉంది, అది అణువంతకు సూక్ష్మమైంది, ఎందుకంటే అది ఏ ఇంద్రియానికి దొరకదు. కానీ దానిలోంచి లక్షల లక్షల బ్రహ్మాండాలు నీటి బుడగల్లాగా జన్మించి మళ్ళీ దాంట్లోకి లయిస్తున్నాయి. ఈ విధంగా చూస్తే అది సముద్రంలాగా అనంతమైనది అనిపిస్తోంది. దీనిలో అలలలాగా, బుడగలలాగా, నురుగుల్లాగా ఈ బ్రహ్మాండాలన్నీ జన్మించి లయిస్తున్నాయి. కనుక దీనికి అనేక ఉపాధులు ఉన్నాయని అనిపిస్తోంది. ఇలా అణువై ఉంటూ కూడా సముద్రంలాగా సర్వాధారంగా ఉండే వస్తువు ఏది అని నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా. ఈ ప్రశ్నలో అణువు, అనంతము అనే పదాలని చాలా తెలివిగా వాడావు. అణువు ఏ ఇంద్రియానికి దొరకదు. పరమాత్మ ఇంద్రియాలకు మాత్రమే కాక మాటకు కానీ మనసుకు కానీ దొరకడు. అందువల్ల పరమాత్మ అణువు కంటే కూడా సూక్ష్ముడు. మనకు అణువు కంటే చిన్న వస్తువు లేదు కనుక పరమాత్మను అణువు అని వ్యవహరించడంలో తప్పులేదు. ఆ పరమాత్మ నుంచే సమస్త బ్రహ్మాండాలు జన్మిస్తాయి. అందువల్ల పరమాత్మ ఒక సముద్రం అని, అందులోని తరంగాలే బ్రహ్మాండాలన్నీ వర్ణించడంలో కూడాను తప్పులేదు. అయితే పరమాత్మలోంచి బ్రహ్మాండాలు ఎలా పుడతాయి, పుట్టుక ముందు అవి ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలు మనకి చాలా వస్తాయి. ఆ ప్రశ్నలకు విత్తు, చెట్టు ఉదాహరణే బాగా సమాధానం చెప్తుంది. విత్తులోంచి చెట్టు వచ్చింది, అది అందరికీ తెలుసు. చెట్టు బయటికి రాకముందు ఎక్కడుంది? ఆ విత్తులోనే ఉంది. ఆవగింజ వంటి మర్రి విత్తులో చిన్న కొండ వంటి మర్రి చెట్టు దాగి ఉంది అంటే నమ్మసక్యమా మనకి? నమ్మకపోతే మరి ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి. అందుచేత ఆ చెట్టు విత్తులోనే ఉంది కానీ చెట్టు రూపంలో లేదు, సూక్ష్మ రూపంలో ఉంది అనే చెప్పుకోవాలి మనం. అంటే ఆ చెట్టు విత్తనంలో కేవలం సద్రూపంగా లేదు, అంటే కేవలం అసద్రూపంగానూ లేదు, అంటే లేకుండా పోలేదు, పూర్తిగా లేకుండా కూడా పోలేదు కదా. మొత్తం భావాన్ని సంగ్రహంగా చెప్పాలంటే చెట్టు విత్తనంలో సద్రూపంగా ఉంది అని చెప్పాలి. అంటే మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే ఉండి కూడా లేనట్టుగా ఉంది. కనుక ఉపాధి భేదం చేత అనేక రకాలుగా ఉంటూ కూడా సముద్రంలాగా అనంతంగా ఉంటూ అణువులాగా సూక్ష్మంగా ఉంటూ కూడా కోట్ల కోట్ల బ్రహ్మాండాలకు ఆధారంగా ఉండగలిగేది, ఈ జగత్తనే మహావృక్షానికి బీజంగా ఉండగలిగేది పరమాత్మ ఒక్కడే. ఇది నీ మొదటి ప్రశ్నకి సమాధానం. నువ్వే మళ్ళీ 58వ ప్రశ్నలో ఈ లోకాలనే మహావృక్షం అణుమాత్రంగా ఉన్న బీజంలో దాగి ఉంది అంటూ అణో జగంతి తిష్టంతి కస్మిన్ బీజ ఇవ ద్రుమః అని 78వ సర్గలో 21వ శ్లోకంలో అడిగావు. పై సమాధానంలోనే దానికి కూడా సమాధానం వచ్చేసింది, చూసుకో నువ్వు అన్నాడు. అని మళ్ళీ నీ 16వ ప్రశ్నలో సత్తాయాహ కహ స్వభావదః అన్నావు. ఇది 79వ సర్గలో 8వ శ్లోకంలో అడిగావు నువ్వు. ఈ ప్రపంచంలో కనిపించే పదార్థాలన్నిటికీ ఒక సత్తు, ఒక ఉనికి ఉన్నాయని ఒక లక్షణం కనిపిస్తోంది. ఆ సత్తు యొక్క స్వభావం ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని అడిగావు. దానికి కూడా ఇప్పుడు సమాధానం వచ్చేసినట్లే లెక్క. ఎలాగంటావా? సముద్రపు అలలకు ఉనికి ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రంలోంచే వస్తుంది. చెట్టుకు ఉనికి ఎక్కడి నుంచి వస్తుంది? విత్తనంలోంచే వస్తుంది. అలాగే ఈ లోకాలకు, లోకాల్లోని పదార్థాలకు ఉనికి, సత్, అస్తిత్వము ఎక్కడి నుంచి వస్తుంది? వాటన్నిటికీ మూలమైన పరమాత్మలోంచే వస్తుంది. అంతకంటే వేరే దారి లేదు. అస్తిత్వం పరమాత్మదే. అదే దానిలోంచి పుట్టిన పదార్థంలో కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ సమన్వయం కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణలోంచే వచ్చేసింది. నీ 1వ ప్రశ్నకి, 58వ ప్రశ్నకి, 16వ ప్రశ్నకి కూడా ఒకేసారి సమాధానం వచ్చేసింది అంటూ మంత్రి ప్రారంభించి
కర్కటి రాక్షసి వేసిన ప్రశ్నలన్నింటినీ విశ్లేషించి దూరంగా ఉన్న వాటిని కూడా ఒకే జాతి ప్రశ్నలని ఒకచోటకి తెచ్చేసి అన్నింటికీ పరమాత్మతో సమన్వయం కల్పించి చూపించేసరికి ఆ కర్కటి రాక్షసి నివ్వెరబోయి ఆనందంతో కేరింతలు కొట్టిందిట. అది గమనించిన మంత్రి ముగింపు మాటగా ఇలా అన్నాడు, రాక్షసి, తాత్విక ప్రశ్నలు వేశావు, పరమాత్మ తత్వ సిద్ధాంతం చెప్పేశాను, నన్ను గందరగోళం పెట్టేయాలని కొన్ని చోట్ల వేసిన ప్రశ్నలే వేశావు, వాటన్నిటికీ కూడాను సమాధానాలు నా మాటల్లోనే ఉన్నాయి, వెతికి చూసుకో. మొత్తం మీద 72 ప్రశ్నలు కలిపితే వచ్చే సారాంశం ఏంటంటే అద్వితీయము చిన్మాత్రము అయిన పరమాత్మ తత్వాన్ని నువ్వు లోపల భావన చేస్తున్నావు, రెండో మాట లేదు అని ముగించేసరికల్లా అది తెగ సంతోషపడిపోయి, రాజా, నీ మంత్రి వాక్ప్రవాహం చాలా పవిత్రంగా ఉంది, ఇంతకు నాకు కావాల్సింది నీ అభిప్రాయం, నా ప్రశ్నలకు నువ్వేమంటావో చెప్పు అంది. మరి దానికి సమాధానంగా ఈ రాజు ఏమని సమాధానం చెప్తున్నాడు, ఇది మనం రేపటి కథలో ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తనతో మొదలుపెట్టి ఈ కథలోకి ప్రవేశించే ఆ సమాధానాన్ని కూడా విందాం. అంతవరకు సెలవు.